డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక పాఠకులకు, అలాగే ఆ పుస్తక పఠనంలో భాగంగా భారతేక్ ఖోజ్ అనే ధారావాహిక చూస్తూ భారతదేశ చరిత్రను అర్థం చేసుకుంటున్న ఎస్సెన్స్ గ్రూప్ సభ్యులందరికీ పునఃస్వాగతం. ఈరోజు మనం భారతేక్ ఖోజ్లోని 39వ భాగం అంటే కంపెనీ బహదూర్ గురించి లోతుగా చర్చించబోతున్నాం. రండి, కలిసి చదువుకుందాం, కలిసి నేర్చుకుందాం. సరే, మనం కథలోకి వెళ్తే 1707 ఔరంగజేబ్ మరణించారు. అప్పటితో ఒక పెద్ద శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం నెమ్మదిగా పతనమవడం మొదలైంది. దానితో భారతదేశ రాజకీయ చిత్రపటంపై ఒక పెద్ద శూన్యత ఏర్పడింది కదా? అవును. ఆ శూన్యతను నింపడానికి చాలా శక్తులు పోటీపడ్డాయి. మన దేశంలోనే, అంటే దక్షిణాన హైదరాలీ, టిప్పు సుల్తాన్, మధ్య పశ్చిమ భారతదేశంలో మరాఠాలు. కరెక్ట్. ఇలా స్వదేశీ శక్తులు ప్రయత్నిస్తుంటే, మరోవైపు బయటి నుండి వచ్చిన ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు కూడా ఈ పోటీలో ఉన్నారు. ఆ పోటీలో ఫ్రెంచ్ వారిని నిర్ణాయకంగా ఓడించిన తరువాత ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక అపూర్వమైన అవకాశం దొరికినట్టు అనిపిస్తోంది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో వాళ్లు కేవలం వ్యాపార లాభాలతో సంతృప్తి పడలేదు. ఏంటంటే భారతదేశంలోని రాజకీయ అస్థిరతను, స్థానిక పాలకుల మధ్య ఉన్న గొడవలను వాడుకుని అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇక్కడి నుండి వారి వ్యూహం పూర్తిగా మారిపోయింది. వ్యాపారం బదులు కుట్రలు, మోసపూరిత ఒప్పందాలు, సైనిక బెదిరింపులు అన్నీ చోటు చేసుకున్నాయి. ఆ వ్యూహం యొక్క మొదటి పెద్ద ఫలితమే 1757 ప్లాసీ యుద్ధం. ఆ తర్వాత 1764లో బక్సర్ యుద్ధం. ఈ రెండు యుద్ధాలు సైనిక పరంగా చూస్తే చాలా చిన్నవి, కాని వాటి రాజకీయ ఫలితాలు చాలా పెద్దవి. అవును, భారతదేశ భవిష్యత్తునే మార్చేశాయి. బెంగాల్, బీహార్ల మీద కంపెనీకి తిరుగులేని ఆధిపత్యం లభించింది. చివరికి ఢిల్లీలో ఉన్న మొఘల్ పాదుషా కూడా వారికి పెన్షనర్గా మారిపోయాడు. ఇక్కడ్నుండే కంపెనీ బహదూర్ అసల్ కథ, అంటే ఒక వ్యాపార సంస్థ ఒక ప్రభుత్వంగా మారే ప్రక్రియ మొదలవుతుందన్నమాట. సరే, ఈ కంపెనీ వ్యూహాన్ని కొంచెం విడమర్చూద్దాం. బెంగాల్లో తమకు నచ్చిన వారిని నవాబులుగా నియమించడం మొదలుపెట్టారు. అవును, తమకు అనుకూలంగా ఉండేవాళ్ళని. అంటే పాలనా బాధ్యత, ప్రజల తిట్లు తినే పని నవాబుల్ది. కాని సంపదను దోచుకోవడం, అధికారాన్ని తెరవెనక నుండి నడపడం మాత్రం కంపెనీది. ఖచ్చితంగా. ఎపిసోడ్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంది కదా. కంపెనీ ప్రతినిధులు కొత్త నవాబును కలిసి కొన్ని కొత్త షరతులు విధిస్తారు. ఆ షరతులేంటి? అవి ఎంత ప్రమాదకరమైనది? వాటిని లోతుగా చూస్తే కంపెనీ అసలు లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారికి పాలన యొక్క బాధ్యతలు వద్దు, కాని అధికారం మొత్తం కావాలి. వారి మొదటి షరతు చూడండి, కంపెనీ ఎలాంటి పన్నులు లేకుండా వ్యాపారం చేసుకోవాలి. కాని ఈ వెసులుబాటు స్థానిక వ్యాపారులకు వర్తించదు. అస్సలు వర్తించదు. ఇది స్థానిక వాణిజ్యాన్ని దెబ్బతీసి తమ గుత్తాధిపత్యాన్ని స్థాపించడానికి వేసిన మొదటి బలమైన అడుగు. రెండవ షరతు ఇంకా దారుణమైనది అనిపిస్తోంది. తమకు నమ్మకస్తుడైన ముహమ్మద్ రజాఖాన్ను నాయబ్ సుబేదార్గా నియమించాలని పట్టుబడతారు. అవును, ఉప గవర్నర్ అంటే పరిపాలన, పన్నులు వసూల్లాంటి కీలక బాధ్యతలన్నీ చూసేది ఈయనే. అంటే నవాబు సింహాసనం మీద కూర్చోవచ్చు, కాని ఖజానా తాళాలు మాత్రం తమ మనిషి చేతిలోనే ఉండాలన్నమాట. అది కేవలం ఖజానా మీద నియంత్రణ కాదు, అది నవాబు అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం. అంటే ఎలా? ఏ అధికారిని నియమించాలన్నా తొలగించాలన్నా నవాబు కంపెనీ అనుమతి తీసుకోవాలి. అతని ఆస్థానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వారి మనుషులుంటారు. ఓ, ఇది పరోక్ష పాలన యొక్క ఒక పక్కా ప్లాన్. నిజమే. బాధ్యత లేకుండా అధికారాన్ని ఎలా అనుభవించవచ్చో కంపెనీ ప్రపంచానికి చేసి చూపించింది. ఆ నవాబు పరిస్థితి ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. తన సొంత రాజ్యంలోనే కీలుబొమ్మగా బ్రతకడం. అతను దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు? మంచి ప్రశ్న. కాని ఒప్పుకోకపోవడానికి అతనికి అవకాశం ఎక్కడుంది? అంటే అతని వెనుక కంపెనీ సైన్యముంది. అతని ఖజానా ఖాళీగా ఉంది. కంపెనీ మద్దతు లేకపోతే అతను ఒక్కరోజు కూడా నవాబుగా ఉండలేడు. అది ఒక అభ్యర్థన కాదు, తుపాకీ నీడలో చేసిన ఒక ఆజ్ఞ. ఈ రాజకీయ చదరంగంలో ఇద్దరు ముఖ్యమైన స్థానిక పావులు మనకు కనిపిస్తారు. ఒకరు రజాఖాన్, మరొకరు రాజా నందకుమార్. అవును, ఇద్దరూ సమర్థులైన అధికారులే. కాని ఇద్దరూ ఈ కొత్త బ్రిటిష్ శక్తిని అండగా చేసుకుని తమ పలుకుబడిని పెంచుకోవాలని చూశారు. ఎపిసోడ్ అంతటా రజాఖాన్ నందకుమార్ నా దారికి అడ్డుగా ఉన్నాడు అని క్లైవ్కు ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, దాని వెనుక ఒక పెద్ద వ్యూహముంది.
బ్రిటిష్ వారిని ఎవరు ఎక్కువగా ప్రసన్నం చేసుకుని తమ స్థానాన్ని పదిలం చేసుకోగలరనే వారి మధ్య ఉన్న పోటీ. అంటే బ్రిటిష్ వారు ఈ కలహాలను వాడుకున్నారా? చాలా తెలివిగా వాడుకున్నారు. ఇద్దరినీ ప్రోత్సహిస్తూ ఒకరిపై ఒకరిని ఉసిగొల్పుతూ తమ పట్టును మరింత బిగించారు. విభజించి పాలించు అనే సూత్రాన్ని ఇక్కడ నుండి అమలు చేయడం మొదలుపెట్టారన్నమాట. అవును, నందకుమార్ గురించి క్లైవ్ చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తుంది. అతను సమర్థుడు, కాని కుట్రలు చేసే చెడ్డ అలవాటుంది. చూశారా? ఆ ఒక్క వాక్యం వారి మనస్తత్వాన్ని చెబుతుంది. వారికి స్థానికుల సమర్థత కావాలి, కాని వారి స్వాతంత్ర్యం, వారి ఆలోచన అంటే భయం. తమ కంట్రోల్లో ఉండేంతవరకే వారిని వాడుకుంటారు. సరిగ్గా. వారి దృష్టిలో వీళ్ళిద్దరూ పావులే. ఎవరిని ఎప్పుడు ముందుకు నడపాలో, ఎవరిని ఎప్పుడు బలివ్వాలో నిర్ణయించేది కంపెనీనే. వాళ్ళు బ్రిటిష్ వారిని వాడుకుంటున్నామని అనుకుని ఉంటారు బహుశా. అదే వాళ్లు చేసిన పొరపాటు. వాస్తవానికి వాళ్లే బ్రిటిష్ వారి చేతిలో పావులుగా మారుతున్నారనే సత్యాన్ని గ్రహించలేకపోయారు. సరే, అప్పటి వరకు కంపెనీ తెరవెనుక ఉంది. కాని అసలు కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అదే 1765. అవును, 1765 బక్సర్ యుద్ధం తర్వాత. ఆ యుద్ధంలో ఓటమి తర్వాత మొఘల్ చక్రవర్తి షాహ్ ఆలం సెకండ్ పేరుకు మాత్రమే చక్రవర్తి. వాస్తవానికి అతను ఆంగ్లేయుల దయాదాక్షిణ్యతాలపై ఆధారపడి ఉన్నాడు. కరెక్ట్. ఈ బలహీనతే కంపెనీకి ఒక స్వర్ణావకాశాన్నిచ్చింది. వారు చక్రవర్తి దగ్గరకు వెళ్లారు. వెళ్ళి బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల దివానీ హక్కును, అంటే పన్నులు వసూలు చేసే చట్టబద్ధమైన హక్కును అడిగారు. అడగడమే కాదు, ఒక షాహీ ఫర్మానా ద్వారా దాన్ని సాధించుకున్నారు. ఎపిసోడ్లో రాబర్ట్ క్లైవ్ ఆ ఫర్మానాను స్వీకరించే దృశ్యం, అది కేవలం ఒక కాగితం స్వీకరించడం కాదు, భారతదేశ భవిష్యత్తును స్వీకరించడం లాంటిది. ఖచ్చితంగా. దివానీ అనేది కంపెనీకి దొరికిన ఒక అద్భుతమైన చట్టపరమైన ఆయుధం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, కంపెనీ కేవలం సైనిక శక్తితో గెలవలేదు. వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికారిక వ్యవస్థనే తమకు ఆయుధంగా మార్చుకున్నారు. అవును, చక్రవర్తి చేతే పన్ను వసూలు హక్కును చట్టబద్ధంగా రాయించుకున్నారు. అంటే వారి దోపిడీకిప్పుడు రాజముద్ర పడింది. ఇది కేవలం అధికారం చేజిక్కించుకోవడం కాదు, ఇది దోపిడీని ఒక పరిపాలనా ప్రక్రియగా మార్చడం. సంవత్సరానికి కేవలం 26 లక్షల రూపాయల చక్రవర్తికి చెల్లించి వారు కోట్లాది రూపాయల పన్ను వసూలు చేసే అధికారాన్ని పొందారు. ఇకపై విదేశీ వ్యాపారులు కారు, చట్టబద్ధమైన రెవెన్యూ నిర్వాహకులు. దాని పర్యవసానాలు మనం ఊహించిన దానికంటే చాలా తీవ్రమైనవి. ఒక కంపెనీ ప్రాథమిక లక్ష్యమేమిటి? లాభాలు సంపాదించడం. అలాంటి ఒక సంస్థ చేటికి లక్షలాది మంది జీవితాలను నిర్దేశించే పన్నుల వసూలు అధికారం వస్తే ఏం జరుగుతుంది? దాని పర్యవసానమే 1769-70లో వచ్చిన భయంకరమైన కరువు. మనం గణాంకాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం, కాని ఈ ఒక్క నిర్ణయం వల్ల భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ విషాదాలలో ఒకటి జరిగింది. 1 కోటి మంది చనిపోవడమనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఆనాటి రికార్డులు చూస్తే గంగానది శవాలతో నిండిపోయిందని. గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయని రాశారు. అది కేవలం ఆహార కొరత కాదు, అది ఒక సంపూర్ణ సామాజిక పతనం. ప్రకృతి వైపరీత్యం ఒక కారణం కావచ్చు, కానీ దానిని ఒక మహావిషాదంగా మార్చింది మాత్రం కంపెనీ విధానాలే. అత్యంత విచారకరమైన విషయమేంటంటే, ప్రజలు ఆకలితో చనిపోతుంటే కొందరు కంపెనీ అధికారులు దాన్ని కూడా లాభం సంపాదించడానికి ఒక అవకాశంగా చూశారు. అవును, ధాన్యాన్ని దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకమ్మి విపరీతమైన లాభాలు గడించారు. ఇదే వ్యవస్థ యొక్క పూర్తి వైఫల్యం, నైతిక పతనం. కరెక్ట్. ఒకవైపు కరువు, మరోవైపు పన్నుల వసూలును ఏమాత్రం తగ్గించకుండా క్రూరంగా కొనసాగించారు. ఎందుకంటే లండన్లోని కంపెనీ వాటాదారులకు లాభాలు చూపించాలి. వారి దృష్టిలో బెంగాల్ ప్రజల ప్రాణాల కంటే వారి బ్యాలెన్స్ షీట్ ముఖ్యం. పరిపాలన అనేది ప్రజల కోసం కాకుండా కేవలం లాభం కోసమే నడిస్తే ఎంతటి మానవ విషాదం జరుగుతుందో చెప్పడానికి ఈ బెంగాల్ కరువు ఒక చేదు నిజం. సరే, ఇంతటి విధ్వంసానికి పరోక్షంగా కారణమైన ఆ స్థానిక పావుల కథేమైంది? మొహమ్మద్ రజాఖాన్, నందకుమార్, వారి గతి ఏంటి? వారెన్ హేస్టింగ్స్ గవర్నర్గా వచ్చిన తరువాత కంపెనీ వ్యూహం మళ్లీ మారింది. వారికికపై శక్తివంతమైన స్థానిక మధ్యవర్తుల అవసరం లేదనిపించింది. పరోక్ష పాలన నుండి ప్రత్యక్ష పాలన వైపు. అవును, అందులో భాగంగా ఒకప్పుడు తమకు నమ్మకస్తుడైన రజాఖాన్పై అవినీతి ఆరోపణలు మోపి అతని అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మరి నందకుమార్,
రజాఖాన్ పతనానికి సహాయం చేసిన అతనికి మంచి స్థానం లభించి ఉండాలి కదా. అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నందకుమార్ వారెన్ హేస్టింగ్స్ పైనే అవినీతి ఆరోపణలు చేశాడు. ఓ, గవర్నర్ మీదనేనా? అవును. దానికి ప్రతిగా హేస్టింగ్స్ నందకుమార్పై ఒక పాత ఫోర్జరీ కేసును బయటకు తీశాడు. అప్పుడే కొత్తగా స్థాపించబడిన కలకత్తా సుప్రీంకోర్టులో విచారణ జరిపించి అతనికి ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష ఎందుకు అంత వివాదాస్పదమైందది? అది కేవలం ఒక నేరానికి శిక్ష కాదా? కాదు. ఏంటంటే నందకుమార్ ఆ నేరం చేశాడని ఆరోపించబడిన సమయానికి కలకత్తాలో ఆ బ్రిటిష్ సుప్రీంకోర్టుగాని, ఫోర్జరీకి ఉరిశిక్ష విధించే ఆ బ్రిటిష్ చట్టంగాని అమలులో లేవు. అంటే చట్టాన్ని వెనక్కి వెళ్లి వర్తింపజేశారన్నమాట. సరిగ్గా. అందుకే దీన్ని చాలామంది చరిత్రకారులు జ్యుడీషియల్ మర్డర్ అని అంటారు. న్యాయ వ్యవస్థ ద్వారా చేసిన హత్య. ఇక్కడ నియమాలు మావే. మాకు ఎదురు తిరిగితే ఇదే మీ గతి. అంటే తమ వ్యవస్థను నిర్మించడానికి ఎవరినైతే వాడుకున్నారో పని పూర్తయ్యాక ఆ వ్యవస్థే వారిని నాశనం చేసింది. వాళ్ల కథ కంచికే. వారి పతనం ద్వారా కంపెనీ భారతదేశంలో అంతిమ అధికారం తామేనని నిరూపించింది. ఈ భాగం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఇది ఒక రోజులో జరిగిన దాడి కాదు. ఇది నెమ్మదిగా, అవకాశవాదంతో, చట్టబద్ధమైన ముసుగులో జరిగిన ఆక్రమణ. అవును. ఎపిసోడ్ చివర్లో వచ్చే సంస్కృత శ్లోకం మనల్ని ఆలోచింపజేస్తోంది కదా. అవును. సృష్టి నిర్మాత, రక్షించు, ఇలాంటి ఏ దేవుణ్ణి మనం ఆరాధించాలి అని. ఈ కథ చూశాక ఒక వాణిజ్య సంస్థ తన వాటాదారులకు మాత్రమే జవాబుదారీగా ఉంటూ ఒక దేశాన్ని పాలించే శక్తిగా మారినప్పుడు ఏం జరుగుతోందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. లాభాపేక్ష, పరిపాలన ఒకటైనప్పుడు నైతికత ఎలా కనుమరుగవుతుందో ఇది చూపిస్తుంది. ఇది ఒక ఆధునిక ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఖచ్చితంగా. వాణిజ్య ప్రయోజనాలు, కార్పొరేట్ శక్తి పాలనతో బలంగా ముడిపడినప్పుడు లాభాపేక్ష నుండి ప్రజల సంక్షేమాన్ని రక్షించడానికి ఎలాంటి చట్టపరమైన మరియు నైతిక రక్షణలు అవసరం? ఈ చారిత్రక పాఠం నేటి ఆధునిక ప్రపంచానికి కూడా ఎంతవరకు వర్తిస్తుందో ఆలోచించాల్సిన విషయం.